హలో ఫ్రెండ్స్, ఇండక్షన్ హీటర్ మరియు మైక్రోవేవ్ ఓవెన్ సర్వీసింగ్ ఎలా చేయాలో తెలియజేసే ఈ ఎక్సర్సైజ్కు స్వాగతం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. ఇండక్షన్ హీటర్ డిస్మాంటిల్ చేయడం, ఫాల్ట్స్ గుర్తించడం మరియు పాడైన వాటిని రీప్లేస్ చేయడం. మైక్రోవేవ్ ఓవెన్ డిస్మాంటిల్ చేయడం, ఫాల్ట్స్ గుర్తించడం మరియు పాడైన వాటిని రీప్లేస్ చేయడం. ఇండక్షన్ హీటర్ మరియు మైక్రోవేవ్ ఓవెన్ అసెంబుల్ చేయడం మరియు వాటి పనితీరు టెస్ట్ చేయడం. ఇండక్షన్ హీటర్ గురించి క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. ఇండక్షన్ హీటింగ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సూత్రం ద్వారా పనిచేసే కాంటాక్ట్లెస్ ఎలక్ట్రిక్ హీటింగ్ ప్రక్రియ. సోర్స్తో డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా కండక్టివ్ మెటీరియల్లో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ వేడి చేయబడిన ఆబ్జెక్ట్ని వర్క్ పీస్గా గుర్తించండి మరియు దానిలో కరెంట్ ఉత్పత్తి చేసే కాయిల్ని వర్క్ కాయిల్గా తీసుకుంటున్నాం. ఇండక్షన్ హీటింగ్ మొదట హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ కరెంట్ కాయిల్ ద్వారా ప్రవహించడం ద్వారా పనిచేస్తుంది. ఇది ప్రాథమిక వైండింగ్గా పనిచేస్తుంది. ఇది కాయిల్ చుట్టూ ఒక ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగిస్తుంది మరియు ఫ్లక్స్ క్రియేట్ చేస్తుంది. ఇది ఫారడాస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వలన జరుగుతుంది. వర్క్ పీస్ని ఇప్పుడు కాయిల్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇది షార్ట్ సర్క్యూటెడ్ సెకండరీ వైండింగ్ సింగిల్ పీస్ లాగా పనిచేస్తుంది. అప్పుడు వర్క్ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ పీస్లో ఈఎంఎఫ్ ఉత్పత్తి చేస్తుంది. దాని వలన వర్క్ పీస్ ద్వారా ఏడీ కరెంట్ ప్రవహిస్తుంది. ఈ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ని ఫారడాస్ లా అనుసరించే ట్రాన్స్ఫార్మర్స్తో పోల్చవచ్చు. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్: ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, మెటల్ బ్రష్, సోల్డరింగ్ కిట్, టైల్ కట్టర్, ఇండక్షన్ హీటర్, ఎలక్ట్రిక్ ఓవెన్, కాటన్ వేస్ట్, టిన్నర్. ఇప్పుడు ఇండక్షన్ హీటర్ సర్వీస్ మరియు రిపేర్ ప్రారంభిద్దాం. ఇండక్షన్ హీటర్ నేమ్ ప్లేట్ వివరాలు నోట్ చేసుకొని వాటిలో ఒక పట్టికలో రాసుకోండి. ఇండక్షన్ హీటర్ పవర్ సప్లై తీసివేయండి. కేబుల్ కంటిన్యూటీ మరియు షార్ట్ సర్క్యూట్ కోసం పవర్ కార్డ్ చెక్ చేయండి. ఏదైనా డ్యామేజ్ ఉందో లేదో తెలుసుకోవడానికి కేబుల్ని కళ్ళతో జాగ్రత్తగా చెక్ చేయండి. పవర్ కార్డ్ కంటిన్యూటీ చెక్ చేయడం నేర్చుకుందాం. సాధారణంగా పవర్ కార్డ్ ఫేస్, న్యూట్రల్ మరియు ఎర్త్ వంటి 3 పిన్స్తో 3 కోర్గా ఉంటుంది. వరుసగా రెడ్, బ్లూ మరియు గ్రీన్ కలర్స్తో గుర్తించవచ్చు. డిజిటల్ మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్కి సెట్ చేయండి. మీరు బీప్ సౌండ్ వినపడుతుంది అని నిర్ధారించుకోవడానికి ప్రోబ్స్ని వైర్ ఎండ్ మరియు ప్లగ్ పైన సంబంధిత పిన్ మధ్య ఉంచండి. మిగిలిన 2 వైర్లు కూడా అలాగే చెక్ చేయండి. శబ్దం వినిపించకపోతే పవర్ కార్డ్ పాడైందని నిర్ధారించుకొని దానిని పనిచేసే దానితో రీప్లేస్ చేయండి. వైర్ల మధ్య కంటిన్యూటీ వెరిఫై చేయడానికి మీరు టెస్ట్ ల్యాంప్స్ కూడా వాడొచ్చు. టెస్ట్ ల్యాంప్స్ వెలిగితే వైర్లు బాగున్నట్లే, లేకపోతే వాటిని మార్చండి. షార్ట్ సర్క్యూట్ అవుతుందా లేదా అని కేబుల్స్ టెస్ట్ చేయడం: డిజిటల్ మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయండి. ఫేస్ టు న్యూట్రల్, ఫేస్ టు ఎర్త్ మరియు న్యూట్రల్ టు ఎర్త్ లాగా 3 పిన్స్ మధ్య ప్రోబ్స్ ఉంచండి. మల్టీమీటర్లో కంటిన్యూటీ లేదా బీప్ సౌండ్ వస్తుందా లేదా అని నిర్ధారించండి. రాకపోతే వైర్ల మధ్య షార్ట్ సర్క్యూట్ ఉందని నిర్ధారించి వాటిని మార్చండి. మీరు కేబుల్స్ లోపల షార్ట్ సర్క్యూట్స్ చెక్ చేయడానికి వైర్లు లేదా పిన్స్ మధ్య సిరీస్ టెస్ట్ ల్యాంప్స్ కూడా ఉపయోగించవచ్చు. టెస్ట్ ల్యాంప్ ప్రకాశిస్తే అది పాడైనట్లు దాన్ని మార్చండి. సరైన స్క్రూ డ్రైవర్ ఉపయోగించి స్క్రూస్ తీసి ఇండక్షన్ హీటర్ తెరవండి. పీసీబీ, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మరియు ఇతర పార్ట్స్ పూర్తిగా శుభ్రం చేయండి. కళ్ళతో చెక్ చేయడం మరియు ట్రబుల్ షూటింగ్ కోసం మెయిన్ బోర్డ్ తొలగించండి. రెసిస్టర్స్, కెపాసిటర్స్, డయోడ్స్ మరియు ఐసీలు మరియు ఇతర ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ బర్న్ బ్లాక్ డిపోజిషన్ కోసం కళ్ళతో చెక్ చేయండి. ఉంటే వాటిని మంచి వాటితో రీప్లేస్ చేయండి. పీసీబీ మీద వార్నిష్ కవర్ ఉందో లేదో చెక్ చేయండి. టిన్నర్ అప్లై చేయండి. మెటల్ బ్రష్తో రుద్ది కత్తితో స్క్రాప్ చేయండి. డ్రై సోల్డర్ పాయింట్స్ ఎక్స్పోజ్ చేయండి. డ్రై సోల్డర్ జాయింట్ అనేది కాంపోనెంట్ లీడ్స్ మరియు పీసీబీ ప్యాడ్స్కి సరిగ్గా అంటుకొని లేనప్పుడు ఏర్పడే సోల్డరింగ్ డిఫెక్ట్. ఇది బలహీనమైన నమ్మదగిన విద్యుత్ కనెక్షన్కు దారితీస్తుంది. ఇన్సఫిషియంట్ హీట్, ఆక్సిడైజ్డ్ సర్ఫేసెస్, ఇంప్రాపర్ సోల్డరింగ్ లేదా యూజింగ్ లో క్వాలిటీ సోల్డర్ ఉపయోగించడం వంటి కారణాలు డ్రై జాయింట్స్ కారణమవుతాయి.
ఫ్రెష్ షోల్డర్స్తో అన్ని పాయింట్స్ రీటచ్ చేయండి. పీసీబీలో ఏదైనా కెపాసిటర్ పగిలిందా అని చెక్ చేయండి. పగిలితే టైల్ కట్టర్ సహాయంతో పీసీబీ నుండి దాన్ని తీసివేయండి. బోర్డులోని ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ చెక్ చేయండి మరియు అవి అంచు దగ్గర ఉంటే కొత్త దానితో రీప్లేస్ చేయండి. కంట్రోల్ బోర్డులోని స్విచెస్ ప్రెస్ చేయండి. రెసిస్టెన్స్ వస్తే అది ఇంప్రాపర్ కాంటాక్ట్ వల్ల కావచ్చు. బటన్స్ బోర్డులోని స్విచెస్ కంటే పొడవుగా ఉంటే కట్టర్ టూల్తో ఎక్స్ట్రా లెంత్ని నిప్ చేయండి. రెసిస్టెన్స్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి డిజిటల్ మల్టీమీటర్ సహాయంతో రెసిస్టర్స్ చెక్ చేయండి మరియు కలర్ కోడింగ్ టెక్నిక్తో వెరిఫై చేయండి. వాల్యూ ఏది డిస్ప్లే చేయకపోతే అదే స్పెసిఫికేషన్తో మంచి దానితో రీప్లేస్ చేయండి. డయోడ్ టెస్ట్ పొజిషన్ ఉపయోగించి ట్రాన్సిస్టర్ కూడా చెక్ చేయండి. కూలింగ్ ఫ్యాన్ తీసివేసి 12 వోల్ట్ డీసీ సప్లైతో విడిగా చెక్ చేయండి. పనిని పూర్తి చేసిన తర్వాత పీసీబీ మరియు ఇతర పార్ట్స్ తిరిగి క్యాబినెట్లో పెట్టండి. పని చేస్తున్నాయో లేదో అని అప్లయన్సెస్ని సప్లైతో టెస్ట్ చేయండి. మైక్రోవేవ్ ఓవెన్ గురించి క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. అధిక శక్తితో ఉత్పత్తి అయ్యే మైక్రోవేవ్స్ ఆహార పదార్థాలపై పడతాయి. ఈ వేవ్స్ ఆహార కణాలలోని మాలిక్యూల్స్ని సమానంగా వేడి చేసి ఆహారాన్ని వండుతాయి. ఇది మ్యాగ్నెట్రాన్ అని పిలువబడే మైక్రోవేవ్ జనరేటర్ కలిగి ఉంటుంది. ఇది పవర్ అవుట్లెట్ నుంచి వచ్చే విద్యుత్ వాడుకొని హై పవర్డ్ మైక్రోవేవ్స్గా మారుస్తుంది. ఆహార కణాలపై మైక్రోవేవ్స్ ప్రభావవంతంగా పనిచేయడం కోసం ఫుడ్ కంపార్ట్మెంట్ రిఫ్లెక్టివ్ మెటల్ వాల్స్తో తయారు చేస్తారు. అద్దం లాంటిది. ఆహారాన్ని సమానంగా వండడానికి, ఆహార పదార్థాలను తిప్పడానికి టర్న్ టేబుల్ అని పిలువబడే రొటేటింగ్ స్పిన్నింగ్ అరేంజ్మెంట్ ఉపయోగించబడింది. వండవలసిన ఆహారం టర్న్ టేబుల్ మీద ఉంటుంది మరియు విద్యుత్ ఆన్ అవుతుంది. మ్యాగ్నెట్రాన్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మైక్రోవేవ్స్గా హై పవర్డ్ రేడియో వేవ్స్గా మారుస్తుంది. మ్యాగ్నెట్రాన్ ఈ మైక్రోవేవ్స్ని కామన్ వేవ్ గైడ్ అని పిలిచే ఛానల్ ద్వారా ఫుడ్ కంపార్ట్మెంట్లోకి పేల్చి వేస్తుంది. మైక్రోవేవ్ రిఫ్లెక్టివ్ మెటల్ వాల్స్ మధ్య ముందుకు వెనుకకు తగులుతూ ఆహారాన్ని చేరుకుంటుంది. ఈ మైక్రోవేవ్ ఆహారం లోపలికి చొచ్చుకుపోయి అణువులను కంపించేలా చేస్తుంది. వైబ్రేషన్స్ వేడిని కలిగిస్తాయి. అణువులు వేగంగా కంపిస్తాయి. ఆహారం వేడిగా మారుతుంది. అందువల్ల మైక్రోవేవ్స్ ఆహారాన్ని వండడానికి ఆహారంలోని అణువులపైకి తమ శక్తిని పంపుతాయి. టర్న్ టేబుల్ నెమ్మదిగా తిరగడం ద్వారా మైక్రోవేవ్స్ ఆహారంలోని ప్రతి భాగం గుండా వెళ్ళి ఆహారాన్ని సమానంగా వండుతాయి. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ సర్వీసింగ్ మరియు రిపేర్ గురించి నేర్చుకుందాం. ఓవెన్ మోడల్ నెంబర్ గుర్తించండి. బ్రేకర్ బాక్స్ ఓవెన్ విద్యుత్ సరఫరాను ఆపివేసి ఓవెన్ ప్లగ్ తీయండి. ఓవెన్ ఔటర్ కవర్ డిస్మాంటిల్ చేయడానికి స్క్రూస్ తీయండి. పవర్ కార్డ్ తీసి కంటిన్యూటీ మరియు షార్ట్ సర్క్యూట్ కోసం దాన్ని పరీక్షించండి. మ్యాగ్నెట్రాన్స్ వైర్ మరియు ప్లగ్స్ తప్పనిసరిగా అన్ప్లగ్ చేసి ఉండాలి. కెపాసిటర్ డిశ్చార్జ్ చేయడానికి కెపాసిటర్కి వ్యతిరేకంగా ఇన్సులేటెడ్ స్క్రూడ్రైవర్ టెర్మినల్స్ ప్రెస్ చేయండి. మీరు అన్ఇన్సులేటెడ్ టూల్తో కెపాసిటర్ డిశ్చార్జ్ చేస్తే మీకు షాక్ తగలవచ్చు. డిశ్చార్జింగ్ తర్వాత రెసిస్టెన్స్ మోడ్లో డిజిటల్ మల్టీమీటర్ ఉపయోగించి కెపాసిటర్ని టెస్ట్ చేయండి. మీరు కెపాసిటర్ పైన ప్రోబ్స్ పెట్టినప్పుడు మల్టీమీటర్ మొదట్లో కొన్ని రీడింగ్స్ చూపిస్తుంది. కెపాసిటర్ బాగుంటే రీడింగ్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. మ్యాగ్నెట్రాన్ నుండి అత్యంత ఖచ్చితమైన రీడింగ్ పొందేందుకు మల్టీమీటర్ని లోయెస్ట్ ఓమ్ సెట్టింగ్స్లో ఉంచండి మరియు డైల్ని స్మాలెస్ట్ రెసిస్టెన్స్ లిస్టింగ్కి మార్చండి. మల్టీమీటర్ ప్రాబ్స్ని మ్యాగ్నెట్రాన్ టెర్మినల్స్ పైన మల్టీమీటర్ ఉంచండి. మీ మల్టీమీటర్ లీడ్స్లలో ఒకదానిని ప్రాంగ్ సైడ్కి వ్యతిరేకంగా పట్టుకోండి. తర్వాత మల్టీమీటర్ లీడ్స్ కాంటాక్ట్ అవ్వకుండా చూసుకుంటూ రెండో లీడ్ని ఆపోజిట్ ప్రాంగ్కి అటాచ్ చేయండి. రెసిస్టెన్స్ 1 ఓమ్ కంటే తక్కువగా ఉంటే మ్యాగ్నెట్రాన్ యొక్క ఎలక్ట్రిక్ ఫిలమెంట్ సరిగ్గా పనిచేస్తున్నట్లు. రీడింగ్ ఎక్కువ ఉంటే లేదా స్క్రీన్ పైన ఓఎల్ లేదా ఓపెన్ లూప్ కనిపించినట్లయితే మ్యాగ్నెట్రాన్ ని తప్పనిసరిగా మార్చాలి. ఇప్పుడు మల్టీమీటర్ ని హైయెస్ట్ రేంజ్ కి సెట్ చేయండి మరియు ఒక ప్రోబ్ ని టర్మినల్ లేదా ప్రాంగ్ పైన మరియు మరొక ప్రోబ్ ని మెటల్ బాక్స్ లో ఎక్కడైనా ఉంచండి. మల్టీమీటర్ డిస్ప్లే చూడండి. ఓఎల్ లేదా ఓపెన్ లూప్ అని కనబడితే మ్యాగ్నెట్రాన్ సరిగ్గా పనిచేస్తున్నట్లు. ఏదైనా ఇతర రీడింగ్స్ వస్తే మ్యాగ్నెట్రాన్ మార్చండి. ఈ పరిస్థితులను చెక్ చేసిన తర్వాత బాగున్నట్లయితే మ్యాగ్నెట్రాన్ని దాని అసలు స్థానానికి తిరిగి మౌంట్ చేసి మునుపటిలా వైరప్ చేయండి. ఓవెన్ ప్లగ్ తిరిగి కనెక్ట్ చేసి బ్రేకర్ని తిరిగి ఆన్ పొజిషన్కి మార్చండి. ఓవెన్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి సప్లై ఇచ్చి టెస్ట్ చేయండి. కొత్త మూలకం వేడెక్కుతున్నప్పుడు ఫ్యాక్టరీ పూత కాలుతున్నట్లు కొంచెం పొగ రావచ్చు.
ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. ఇండక్షన్ హీటర్ డిస్మాంటిల్ చేయడం, ఫాల్ట్స్ గుర్తించడం మరియు పాడైన వాటిని రీప్లేస్ చేయడం. మైక్రోవేవ్ ఓవెన్ డిస్మాంటిల్ చేయడం, ఫాల్ట్స్ గుర్తించడం మరియు పాడైన వాటిని రీప్లేస్ చేయడం. ఇండక్షన్ హీటర్ మరియు మైక్రోవేవ్ ఓవెన్ అసెంబుల్ చేయడం మరియు వాటి పనితీరు టెస్ట్ చేయడం. ఇండక్షన్ హీటర్ మరియు మైక్రోవేవ్ ఓవెన్ని ఎలా సర్వీస్ చేయాలనే దాని గురించి ఈ ఎక్సర్సైజ్ ఇంతటితో ముగిసింది. ధన్యవాదాలు. తర్వాత ఎక్సర్సైజ్లో కలుద్దాం.